మొత్తము ఏ కార్యక్రమం చేసినప్పుడు వాళ్ళకి ఏ పాస్బుక్ ఉంటుంది పాస్బుక్ సంబంధం ఒకే పాస్బుక్ లో 10 ఎకరాలు ఉందనుకో 10 మంది చేస్తే 10 మందికి ఇస్తాం. ఒకే పాస్బుక్ ఇది అనుకూలమేలే, నీకు అనుకూలం మీద నమ్మకం లేదు. ఇప్పుడు చేస్తుంటారు కదా, 3 ఎకరాలు ఒకే వ్యక్తి 10 ఎకరాలు చేస్తాడు కాబట్టి 2 ఎకరాలు 3 ఎకరాలు చేస్తారు కదా, వాళ్ళకందరికి ఎవరైతే గుంటలు చేస్తారో వాళ్ళకందరికీ మీరు పట్టాదారుడు ఒప్పుకొని అకౌంట్ రాస్తే ఇచ్చేస్తారు. అంటే అప్డేట్ లేకపోతే అప్పట్లో ఉండింది అంటే ఖాతాకి ఒకసారి ఇచ్చేస్తే మిగతా మరి ఇంకోటి చేయకపోతే రాలేదు. ఇప్పుడు వస్తుంది వాళ్ళు అయితే ఇస్తారు. సో వీళ్ళు గుడికి పోతారు ఇప్పుడు వేలం అంటే వేలము అంటే వాళ్ళు ఇచ్చారు ఇప్పుడు ఇచ్చిండ్రు కదా, అది రాసుకుంటే ఇస్తే కూడా మేము ఇచ్చేస్తాం. వాళ్ళకి కూడా పేరు మా రికార్డులో పేరు లేకపోతే అప్పుడు ఎవరు చేసుకోవడం చేయలేదు. రికార్డు గ్రౌండ్ హౌస్ ఒకటి ఫామ్ ఇస్తాను, కల్టివేటర్ ఫామ్, అక్కడ ఓనర్ సంతకం ఉంటుంది. ఓనర్ ప్లేస్ లో సంతకం పెట్టి తీసుకొచ్చి చాలు. సర్వే నెంబర్ ఇచ్చిన రాసుకొని లెఫ్ట్ సైడ్ లో ఓనర్, లెఫ్ట్ రైట్ సైడ్ లో కల్టివేటర్ ఎవరైతే పంట సాగు చేస్తారో వాళ్ళ పేరు ఉంటుంది. ఇక్కడ సంతకం పెట్టి తీసుకొచ్చి చాలు. గ్రామ పెద్దలకు నా నమస్కారములు. ప్రస్తుతం అయితే ఎవరైతే కాల్ కార్డు తీసుకోదలుచుకున్నారో వాళ్ళకి ముఖ్యంగా ఓనర్కి పొలము ఒక 10 ఎకరాలు అలా ఏమైనా ఉంటే ఇన్ కేసు నిజంగా గుత్తకిచ్చింటే ఆ రైతు ఖచ్చితంగా కాల్ కార్డు తీసుకోవాల్సిందే. అది కూడా అగ్రిమెంట్ చేసుకొని మరి తీసుకోవాలి. కేవలం 11 నెలలు మాత్రమే, మొత్తం సంవత్సరం అంతా కాదు. 11 నెలల్లో తాను సాగు చేసిన పంట మీద మాత్రమే కాల్ రైతుకి హక్కు ఉంటుంది, భూమి మీద ఎటువంటి హక్కు ఉండదు. కాబట్టి భూ యజమాని భయపడాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు. ప్లస్ కాల్ కార్డు తీసుకోవడం వలన ప్రభుత్వం నుండి అందించే ముఖ్యంగా అనాథ సుఖీభవ ఏదైతే ఉందో ఆ స్కీమ్ అనేది ఖచ్చితంగా బెనిఫిట్ పొందుతారు. ఎందుకంటే ఇప్పుడు అనాథ సుఖీభవ స్కీమ్ కింద ప్రస్తుత గవర్నమెంట్ 20,000 వరకు పెంచింది. కావున ఆ రైతులు ఖచ్చితంగా బెనిఫిట్ పొంది అమౌంట్ తీసుకోవడం అయితే జరుగుతుంది. ప్లస్ ఆ కాల్ పేరు మీద క్రాప్ బుకింగ్ అయితే కన్ఫర్మ్గా చేస్తాం. ఆ కాల్ పేరు మీద క్రాప్ బుకింగ్ జరగడం వల్ల ఇన్కేస్ రేపొద్దున అధిక వర్షాల వల్ల కానీ అతివృష్టి వల్ల కానీ అంటే వర్షాలు రాకపోవడం వల్ల కరువు నష్టం కింద ఆ కౌలు రైతు అనేది పంట నష్టపరాల కింద అర్హుడు అవుతాడు. కాబట్టి ఆ కౌలు రైతు నిజంగా సాగు చేసి పంట నష్టపోయినాడు కాబట్టి ఖచ్చితంగా ఆ రైతుకి ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అయితే 100% అవుతుంది. పోయిన సంవత్సరం కూడా కౌలు రైతులు ఎవరెవరైతే చేసుకున్నారో వాళ్ళందరూ క్రాప్ బుకింగ్ వాళ్ళ పేరు మీదగానే చేసి వాళ్ళకి పంట నష్టపరాలను కూడా 100% అందేటట్టు చేసినాం. కాబట్టి ఈ సంవత్సరం కూడా ప్రతి ఒక్క రైతు ఎవరైతే నిజంగా కాల్ చేస్తుంటారో ఓనర్ది ప్రతి ఒక్క రైతు సిసిఆర్సి కార్డు పొంది ప్రభుత్వం తరఫున అందించే పథకాలన్నీ సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. శిరీష మేడంకి, సర్పంచ్లకి, గ్రామ పెద్దలందరికీ నమస్కారం. మెయిన్గా వచ్చి శిరీష మేడం చెప్పినట్టు కౌలు కార్డు గురించి మేడం బాగా ఎక్స్ప్లెయిన్ చేసినారు. కాబట్టి ఓనర్స్ ఎవరైతే ఉన్నారో కౌలుకి ఎవరైతే చేసుకుంటున్నారో వాళ్ళకి కౌలు కార్డు ఇప్పించేయడానికి మీరు సహకరిస్తే బాగుంటుంది. వాళ్ళకి ఏమైనా నష్టపరిహారం కానీ తర్వాత అన్నదాత సుఖీభవ కానీ అమౌంట్ వాళ్ళకి పడే విధంగా మనం వాళ్ళకి సహాయం చేసిన వాళ్ళం అవుతాం. ఇంకొకటి మెయిన్ ఏమంటే ఇప్పుడు ఓనర్స్ కొద్దిమంది ఒప్పుకోరు అంటున్నారు కదా, ఎవరైతే అగ్రిమెంట్ అని భయపడి అలాంటి వాళ్ళకి సబ్ కలెక్టర్ సారే 19వ తేదీ మీటింగ్ పెట్టుకుంటున్నారు. ఓనర్స్కి ఏమైనా డౌట్స్ ఉంటే క్లారిఫై చేయడానికి. కాబట్టి ఎవరైనా అలాంటి డౌట్స్ ఉంటే కంపల్సరీ 19వ తేదీ మీటింగ్కి ఆదోన్లో సబ్ కలెక్టర్ ఆఫీస్లో అటెండ్ అవ్వాలి.